చూసాను, బట్ ఇవాళ నేను రియలైజ్ అయ్యాను దాని క్లైమాక్స్ ఫైట్ లో హీరోయిన్ ఎత్తుకెళ్ళడానికి ఒక 4 జీపుల మనుషులు వచ్చారండి. ఒక 15-20 మంది వచ్చారు. కోట్ సూట్లు వేసుకున్నారు. ఎవరు వాళ్ళంటే రౌడీలు, హెంచ్మెన్. నాకు ఫస్ట్ 2 విషయాలు అర్థం కాలేదు. ఫస్ట్ ఏంటంటే ఎందుకు రౌడీలు సూట్లు వేసుకు తిరుగుతున్నారు? వాళ్ళేమన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సా లేకపోతే మీటింగ్కి వెళ్తారా? పాపంలో కూడా ఒకటే పని ఏంటంటే అందరినీ కొట్టడం. దానికి ఎందుకు వాళ్ళు రేమండ్ సూట్లు, లూయి ఫిలిప్ సూట్లు వేసి తిరుగుతున్నా నాకు అర్థం కాలేదు. ఇంకేమన్నా సైడ్ పర్ఫార్మెన్స్ కాదు, ఏంటో ప్యారలల్ గా అనిపిస్తుంది. సో వాళ్ళు సూట్లు వేసి తిరుగుతున్నారండి అక్కడ. అండ్ సెకండ్లీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఎత్తుకెళ్ళడానికి 20 మంది వచ్చారు. నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంది, రకుల్ ప్రీత్ ఉంది కదా, అమ్మాయి చాలా సన్నగా. అరే ఈమెను ఎత్తడానికి ఎందుకు 20 మంది వచ్చారు? నన్ను ఎత్తడానికి కూడా అంతమంది అక్కర్లేదు, అవసరం లే. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి డెఫినెట్లీ అంతమంది అవసరం లే. నాకు అనిపిస్తుంది నేనేం రౌడీలు రా బాబు, ఆఫ్టర్ ఆల్ ఒక సన్నగా 0 సైజ్ లో ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి 20 మంది వచ్చారు. చీ మీ బాస్ వేస్ట్ రా అని. నేను ఇంకో సినిమాలో కూడా వచ్చేసానండి. అజిత్ నయనతార సినిమా ఉంది కదా, విశ్వాసం అనుకుంటా. ఆ సినిమాలో కూడా అంతే. ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అనుకుంటా. ఆ ఇంటర్వెల్ సీన్ లో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి రౌడీలు వస్తారు. జగపతి బాబు గారు విలన్ ఉంటారు, పంపిస్తారు అన్నమాట. ఆ అమ్మాయి ఎక్కడో పరిగెత్తు ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, పరిగెత్తు, భయం వేస్తుంది ఆబ్వియస్లీ. నయనతార గారు వేరెక్కడో ఉంటారు. సో ఫోన్ లో చెప్పి పరిగెత్తు ఉంటుంది. అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. సో పరిగెత్తునే ఉంటుంది. ఈలోగా హీరో సార్ ఎంట్రీ అయ్యి ఒక పల్సర్ లోనే వీలీ చేసి 2-3 బైక్ తో కొట్టేసి కాపాడేస్తారు. నాకు అక్కడ కూడా అదే అర్థం కాదు. ఆ పిల్లకు 15-16 ఏళ్ళు ఉంటాయి. దాన్ని కిడ్నాప్ చేయడానికి విలన్ 20 మందిని పంపిస్తాడు. అరే 15 ఏళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి 20 మంది ఎందుకురా? నాన్నైతే 2 పంపిస్తే చాలండి. చంపడానికి బాడీ డిస్పోజ్ చేయాలంటే ఇంకొకరు కావాలి, లేకపోతే నేను రెడీ. అంత పరిగెత్తాను, నువ్వు చంపేరా బెటర్. ఎంత పరిగెత్తుంది 15. నేను అనుకున్నా సరే ఇంతమంది వచ్చారు, అమ్మాయి ఏదో కరాటే కుంఫు, అమ్మాయికి ఒక ఫైట్ ఇచ్చారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకున్నా. ఏం లేదు. ఆ అమ్మాయి దానికి తెలిసిన బిగ్గెస్ట్ డిఫెన్స్ స్కిల్ ఏంటంటే పరిగెత్తడం. ఎందుకంటే అది ఒక అథ్లీట్. అది సినిమా మొత్తం పరిగెత్తూనే ఉంటుంది పాపం, అంతకంటే ఏం చేయలేదు. ఎలాగో అజిత్ సరే వచ్చి కాపాడారు. దీనికి ఎందుకు 20 మంది వచ్చారనిపిస్తుంది. ఇలా చాలా సినిమాలు చూసారు. ఎవరైనా రీసెంట్ గా అనిమల్ చూసారా? అనిమల్ చూసారా? అందరూ కొంతమంది బాధితులు కూడా ఉన్నట్టున్నారు. నన్ను కూడా ఇలానే ఫోర్స్ఫుల్లీ థియేటర్ చేసి చూపించాను, వద్దరా అని చెప్పాను. ఆ సినిమాలో ఉన్న శబ్దానికి నిద్ర కూడా పట్టలేదు. నిద్రపోదాం అంటే అది కూడా కుదరలేదు. 200 బొక్క వెళ్ళామండి. ఎవరు సందీప్ రెడ్డి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా సార్? ఒక 2 minutes ఓర్చుకోండి సార్. సందీప్ రెడ్డి ఫ్యాన్స్. నేనేంటంటే అర్జున్ రెడ్డి కూడా చూసానండి. అర్జున్ రెడ్డికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఫెమినిజం అని, కొట్టుకోకూడదు, కొట్టారని, తిట్టారని. నాకు అవన్నీ తర్వాత అవన్నీ సెకండరీ కానీ